సూపర్ అసలు. బ్లాక్ బస్టర్ ఇది. సూపర్ ఉంది. మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ నరేషన్ సూపర్ ఉంది అసలు. ఎన్టీఆర్ కల్ట్ ఫ్యాన్స్ చూపించారు అసలు. సెకండ్ హాఫ్ అంతా స్టోరీ నరేషన్ కాబట్టి ఎలివేషన్ తక్కువ ఉంది, కానీ భయానికి ధైర్యానికి డ్యూయల్ కాంబినేషన్ లో మూవీ ఎలా ఉందనేది కాన్సెప్ట్ అంత సినిమా. కానీ సెకండ్ హాఫ్ కూడా ఎలివేషన్ బాగా తీసారు. అది జస్ట్ స్టోరీ బేస్ మీద వెళ్ళింది కాబట్టి అలా అనిపిస్తుంది మనకి. బట్ ఓవరాల్ గా స్క్రిప్ట్ నరేషన్ కొరటల శివ చింపేశాడు అసలు. అండ్ అనిరుద్ మ్యూజిక్ కానీ జాన్వీ కపూర్ బీజిఎం హైలైట్ అసలు. 10 minutes ఉన్నా చాలు, స్టోరీకి ఎంత కావాలో అంతే పెట్టారు. అన్నవసరీ సాంగ్స్ కానీ అది పెట్టలే. మొత్తం స్టోరీకి ఎంత కావాలి సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అది కరెక్ట్గా యాప్ట్గా ఉంది. సో పార్ట్ 2లో ట్విస్ట్ అనేది కూడా ఫైనల్లో మనకి బాగా చూపించారు. ఎక్కడ రొటీన్ స్టోరీగా ఎక్కడ మనకి లేదు. బ్లాక్ బస్టర్ ఇది. దసరాకి బ్లాక్ బస్టర్ మూవీ ఇదే. సూపర్ డూపర్ హిట్, పక్కా రాసుకోండి 1000 కోట్లు. సినిమా చాలా బాగుంది. సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. నేను మొత్తం నచ్చింది, సినిమా నచ్చింది అన్న. ఇంక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నచ్చింది. అంటే హీరోయిన్ క్యారెక్టర్ 10 నిమిషాలు ఉంటుందంట కదా. అవునవును, సూపర్ సూపర్ అన్న. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న, మాకైతే చాలా నచ్చింది. సూపర్ అన్న సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుంది భయ్య, సినిమా బాగుంది. బాగుంది భయ్య, చాలా బాగుంది. సినిమా బాగుంది. బాగుందన్న, బాగుంది. సూపర్ ఎన్టీఆర్ ఫ్యాన్. సూపర్ సూపర్ డూపర్. బాగుందండి, చాలా బాగుంది. రైటింగ్ యాక్టింగ్ అయితే చేశాడు. మళ్ళీ చిరంజీవి ఫ్యామిలీ కొంచెం జన్నెత్తల బాగా ఉంది, పర్వాలేదు. యావరేజ్ పర్లేదు, బాగుంది. ఎలివేషన్ చాలా బాగుందన్న. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. నా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా, సినిమా మాత్రం సూపర్ సూపర్ అన్న, బాగా యాక్ట్ చేశాడు. అంటే బ్లాక్ బస్టర్ మూవీ. వన్ మ్యాన్ షో. సూపర్ ఉంది, చాలా బాగుంది. సూపర్ అసలు. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్ నరేట్ చేశాను. నేను అసలు యావరేజ్ అయితే కాదండి. అసలు నేను అలా సాంగ్ కోసం వెయిట్ చేస్తాను, అది సెకండ్ పార్ట్ అని వెళ్ళాక తెలిసింది. చాలా బాగుంది అసలు. ఆ ఫైట్స్ అవన్నీ అసలు చాలా బాగుంది, సూపర్ ఉన్నది అసలు. ఫ్యాన్స్ అందరికీ అసలు అది ఫుల్, ఇంకా చెప్పవసరం లేదు.